శ్రీ ఉత్తరాది మఠం పీఠాధిపతి సత్యాత్మ తీర్థ శ్రీపాదుల స్వామీజీ హైదరాబాద్లో చాతుర్మాస్య దీక్ష ప్రారంభించారు. ముంబై, చెన్నై, బెంగళూరు, హరిద్వార్తో పాటు అనేక రాష్ట్రాల్లో ఈ దీక్షను చేపట్టిన ఆయన తొలిసారిగా హైదరాబాద్లో దీక్ష చేపట్టారు. కాచిగూడలోని శ్రీ ఉత్తరాది మఠంలో 52 రోజుల పాటు చాతుర్మాస్య దీక్ష సాగనున్నట్లు మఠం స్వాములు తెలిపారు. ఈ దీక్ష 70 ఏళ్ల తర్వాత హైదరాబాద్ నగరంలో జరుగుతుందన్నారు. స్వామీజీ బోధనలు భక్తులు వినవచ్చని తెలిపారు మఠం స్వాములు. మన హైందవ సమాజాన్ని అభివృద్ధి చేద్దాం, ధర్మాభివృద్ధిని చేద్దాం అని ఆశిస్తూ ఒక పీఠాధిపతి ఊరికి వచ్చారు అంటే వారిని సేవించడం అందరి కర్తవ్యం. హిందూ ధర్మ రక్షణ, నేను హిందూనే చెప్పేటువంటి ప్రతి వాడు కూడా ఇక్కడ రావాల్సిందిగా నేను అందరినీ మన ఉత్తరాది మఠం తరఫున కోరుకుంటున్నాను. మా ఉత్తరాది మఠ ఉత్సవ సమితి వాళ్ళందరం కూడా మీ అందరికీ కూడా స్వామివారి దర్శనం, భాగ్య ఇతరత్ర అన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అనేక భక్తులు ఈ భాగ్యనగరానికి వచ్చి తమ సేవను చేసి స్వాముల వారి అనుగ్రహానికి సిద్ధలుగా ఉన్నారు. మన స్వాముల వారి మహత్యం అంటే కేవలం వాక్యార్థమే మాత్రమే కాదు, తెలుగు, కన్నడ, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్, హిందీ మొదలైన భాషలలో ఉపన్యాసం చేసి ఇంతటి వరకు లక్షల మంది వారి అనుయాయులుగా సిద్ధమై ఉన్నారు.